ప్రభువునందు సోదరీ సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. ప్రభువునందు సోదరీ సోదరులారా, మనము ఈ లోకంలో జీవిస్తుండగా మన జీవితంలో విజయం సాధించాలి అని ఒక దృక్పథము కలిగి ఉంటాం. ఏ రంగంలో మనం ఉంటున్నామో, ఏ కార్యము మనము చేస్తుంటున్నామో, ఆ రంగంలో ఆ పనిలో కార్యసిద్ధి కలగాలి, ఆ రంగంలో విజయము సాధించాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. విద్యార్థులు విజయం సాధించాలి అని కోరుకుంటారు. ఉద్యోగస్తులు ఇంకా ప్రమోషను పొందాలి అని కోరుకుంటారు. వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా అందులో విజయం సాధించాలి అని కోరుకుంటారు. మంచి విషయం. ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో మాత్రమే కాకుండా దేవుని యందు విశ్వాసించిన దేవుని యొక్క పిల్లలుగా మన జీవితాల్లో సంభవించే ప్రతి పోరాటములో లేక శోధనలో, ఆటంకాల్లో, అభ్యంతరాల్లో, అన్ని విషయాల్లో విజయం సాధించాలి అని మనం కోరుకుంటాం. ఈ విజయం సాధించాలంటే ఏ సూత్రాలు మనం పాటించాలి, ఏ సూత్రాలు పాటించడం ద్వారా మనము పూర్ణ విజయం పొందగలము అనే సంగతులు మనము దేవుని యొక్క గ్రంథంలో చూడవచ్చు. దేవుడు విజయానికి సూత్రాలు తెలియచేస్తుండగా ఆ విజయ సూత్రాలు మనము గ్రహించకుండా, వాటిని పాటించకుండా విజయము సాధించుట ఏమాత్రం సాధ్యం కాదు. కాబట్టి మన జీవితాల్లో లోక సంబంధంగా మనం చేస్తున్న పనిలో కావచ్చు, లేక ఆధ్యాత్మిక పోరాటంలో కావచ్చు, విజయం సాధించాలంటే దేవుడు మనకు తెలియచేసిన సూత్రాలు ఖచ్చితంగా మనము తెలుసుకొని ఉండాలి. వాటిని మనము అనుసరించాలి. పూర్ణ పట్టుదల కలిగి ఉండాలి. అలాంటి లక్షణాలు మనం కలిగినప్పుడు, అలాంటి అభ్యాసం మనం కలిగినప్పుడు దేవుడు తెలియచేసినట్లుగా ఖచ్చితంగా మన జీవితాల్లో విజయము సాధించవచ్చు. ఆ విజయానికి దేవుడు తెలియచేసిన సూత్రాలు దేవుని యొక్క గ్రంథంలో కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యమును చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రభునందు సోదరీ సోదరులారా, మనము చదివిన వాక్య భాగంలో విజయము పొందడానికి 2 సూత్రాలు గమనిస్తుంటున్నాం. మొదటి సూత్రము ఏమిటనగా దేవుని మూలముగా పుట్టుట, దేవుని మూలముగా జన్మించుట. ఇదే అంశము యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు తెలియజేశారు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వారు దేవుని యొక్క రాజ్యమును చూడలేరు అని చెప్పాడు. క్రొత్త జన్మ అనుభవం యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా కలిగే క్రొత్త జన్మ అనుభవం లేకుండా, పాపక్షమాపణ లేకుండా, దేవుని యొక్క కుమార్తెలుగా చివరకుండా లోకమును, పాపమును, సాతానును జయించుట సాధ్యం కాదు అని చెప్తుంటున్నాడు. పాపమును జయించాలంటే, లోకమును జయించాలంటే, సాతానును జయించాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసించి ఉండాలి, పాపక్షమాపణ పొంది ఉండాలి. కాబట్టి
ఏ శోధన జయించాలన్నా ప్రథమంగా కలిగి ఉండవలసిన అనుభవం ఏమిటంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ అనుభవము కలిగి ఉండాలి అని దేవుడు తెలియపరుస్తుంటున్నాడు. అది ప్రాముఖ్యమైనటువంటి అనుభవము, ప్రాథమిక సత్యముగా మనము చూస్తున్నాం. మనము చదివిన వాక్య భాగంలోనే రెండవ అంశం చెప్పారు, లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే అని చెప్పాడు. దేవుని ఎడల ఎవరైతే అచంచల విశ్వాసం కలిగి ఉంటారో, పరిస్థితుల మీద కాకుండా దేవుని మీద ఎవరైతే అచంచల విశ్వాసం, పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటారో వారు లోకమును జయిస్తారు అని దేవుని యొక్క వాక్యములో దేవుడు తెలియపరుస్తుంటున్నాడు. జయ జీవితం కలిగి ఉండటానికి మూడవ సూత్రము దేవుని యొక్క వాక్యమే అని దేవుడు తెలియచేశాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో సాతాను యేసుక్రీస్తు వారిని శోధించాడు. ఈ లోకంలో ఉన్నదంతా 3 విధాలుగా ఉంటుంది అని దేవుడు తన వాక్యంలో తెలియజేశాడు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, ఈ 3 విధాల శోధనలు యేసుక్రీస్తు వారు ఎదుర్కొన్నారు. ఆ 3 రీతులుగా సాతాను యేసుక్రీస్తు వారిని శోధించాడు. అయితే యేసుక్రీస్తు వారు సాతానును దేని ద్వారా జయించారు అనే సంగతిని చూస్తే దేవుని యొక్క వాక్యము ద్వారానే సాతానును పూర్తిగా ఓడించారు అని ఆ వాక్య భాగాల్లో మనం చదువుకుంటున్నాం. సాతానును జయించాలంటే దేవుని యొక్క వాక్యమును మనం పరిపూర్ణంగా ఎరిగి ఉండాలి. క్రమబద్ధమైనటువంటి వాక్య విధానాలు మనము పూర్తిగా ఎరిగి ఉండాలి. అప్పుడే సాతానును దేవుని యొక్క వాక్యం ద్వారా మనం జయించగలమని దేవుని యొక్క వాక్యములో మనము చదువుకుంటున్నాం. దేవుని వాక్యం గురించి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మరొక మాట జోడించి చెప్పారు, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము అని చెప్పాడు. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. దేవుని యొక్క సత్యవాక్యము ఎక్కడైతే ఉంటున్నదో అక్కడ ఎవరుంటారు? దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము శోధన జయించగలము, సాతాను సంబంధాలను జయించగలమని ఆ ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని వాక్యము, ఆ వాక్యమును ఆత్మ ఖడ్గం, దేవుని వాక్యం ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము సాతాను శక్తులను, లోకమును, పాపమును, శరీరేచ్ఛలను జయించగలమని దేవుడు తన వాక్యములో తెలియజేస్తుంటున్నాడు. జయ జీవితం కలిగి ఉండటానికి 4వ సూత్రం దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియజేశాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41లో మనం చదివినప్పుడు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అని తెలియజేశాడు. శోధనలో ప్రవేశించకుండా ఉండాలన్నా, కలిగిన శోధనలో నుండి విముక్తి పొందాలన్నా, జయ జీవితం కలిగి ఉండాలన్నా ప్రార్థన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన దేవుని యొక్క వాక్యంలో మనము చదువుకుంటున్నప్పుడు ఎంతోమంది భక్తులు ప్రార్థన ద్వారా జయ జీవితం జీవించారని దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తుంటున్నాం. జయ జీవితము వారు కలిగి ఉన్నారు. జయ జీవితం కలిగి ఉండాలంటే ప్రార్థన అనుభవం కలిగి ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తుంటున్నారు. జయ జీవితానికి 5వ సూత్రం
దేవుని స్తుతించుట. అవును, దేవుని స్తుతించుట ద్వారా జయ జీవితము పొందగలమని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటున్నాం. దినవృత్తాంతములు 20 అధ్యాయము 21 నుండి 24 వరకు గమనించినప్పుడు యెహోషాపాతు మీదకి శత్రువులు వచ్చారు. అప్పుడు యెహోషువ ఏం చేశారు? ప్రారంభంలో ప్రార్థన చేశారు. హృదయంలో నుండి కలిగిన ప్రార్థన, ఆ దీన ప్రార్థన దేవుని యొక్క వాక్యంలోనే చూస్తాం. ఆ తర్వాత వారు దేవుని స్తుతిగానం చేశారు. రాజు గాయకులను ఏర్పాటు చేశారు. వారు స్తుతిస్తూ ఉండగా శత్రువులు వారికి వారే ఒకరినొకరు చంపుకుంటూ పూర్తిగా వారు నశించినట్లుగా మనం చూస్తాం. దేవుని స్తుతించడం ద్వారా, దేవుని మహిమపరచడం ద్వారా మన జీవితాల్లో జయం పొందగలమని దేవుని యొక్క వాక్యాల్లో అనేక భాగాల్లో మనం చదువుకుంటున్నాం. కాబట్టి దేవుని స్తుతించుట అనేది కూడా మనం చూడవచ్చు. యోబు ఏం చేశారు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగాక అని చెప్పారు. అనుకూల పరిస్థితుల్లోనే కాకుండా ప్రతికూల పరిస్థితుల్లో మనము దేవుని స్తుతించగలిగితే మన జీవితాలు విజయపథంలో సాగిపోవడం ఖాయం అని దేవుడు మనకు తెలియపరుస్తుంటున్నారు. విజయానికి 6వ సూత్రం ప్రకటన 12వ అధ్యాయం 11లో చూసినప్పుడు వారు గొర్రెపిల్ల రక్తము ద్వారా విజయం పొందారు అని ఆ వాక్య భాగంలో చూస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం ఈనాటికి సజీవంగా ఉన్నది. విశ్వాస జీవితంలో కలిగే ప్రతి శోధన మనం జయించాలంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం జయం పొందగలము అనే సత్యం ఆ వాక్య భాగంలో మనం చూస్తుంటున్నాం. అదే వాక్యంలో మరొక అంశం చెప్పాడు. వారిచ్చిన సాక్ష్యం బట్టి వారు విజయం పొందారు అని చెప్పాడు. వారిచ్చిన సాక్ష్యం, మన సాక్ష్యం కూడా మన జీవితంలో విజయం కలిగించడానికి ఒక కారణము అనే సత్యం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఆ తర్వాత మనము కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 57లో మనం చూసినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అని ఈ వాక్య భాగంలో మనం చదువుకుంటున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు జయము, ఈ సంగతులు మనము గమనిస్తుంటాం. జయ జీవితానికి కొన్ని ప్రాముఖ్యమైన సూత్రాలు గమనించాం. దేవుని మూలముగా జన్మించిన వారు జయ జీవితం జీవిస్తారు అని మనం చూసాం. రెండవదిగా విశ్వాసం కలిగి ఉండాలి అని చూసాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం కదా, విశ్వాసం బట్టి వారు రాజ్యాలు జయించారు, సింహాల నోళ్ళు మూయించారు, శూర కార్యాలు జరిగించారు అని అనేక సంగతులు మనము చదువుకుంటున్నాం. విశ్వాసం ద్వారా జయ జీవితం మనం పొందగలము అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంటున్నది. దేవుని వాక్యం ద్వారా మనం విజయం పొందగలము, పరిశుద్ధాత్మ ద్వారా విజయం పొందగలము, ప్రార్థన జీవితం ద్వారా మనము విజయం పొందగలము, దేవుని స్తుతించడం ద్వారా విజయం పొందగలము, యేసుక్రీస్తు రక్తం ద్వారా విజయం పొందగలము, అలాగే మనము ఇస్తున్న సాక్ష్యం ద్వారా విజయం పొందగలము, యేసుక్రీస్తు ద్వారా జయం పొందగలమనే విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుడు మనకు తెలియపరుస్తుంటున్నాడు. ఈ అనుభవాలు మనం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా లోకాన్ని జయించగలం, సాతానుని జయించగలం, పాపాన్ని జయించగలం, ప్రతి శోధనలో జయము పొందగలము. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన సూత్రాలు ఖచ్చితంగా మనం ఎరిగి
అనుసరిస్తూ జయ జీవితము జీవిస్తూ దేవునికి ఆనందం కలిగిస్తా దేవుని యొక్క ప్రత్యక్షతలో మనం ఆనందిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదాం. దేవుడు తన వాక్యమును దేవుని మహిమార్థమై మనందరి క్షమార్థమై దీవించి స్థిరపరచి ఫలింపచ్చునుగాక. ప్రభు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను.